ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా వివిధ పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ తో కలిసి పరిశీలించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని కాకినాడ సామర్లకోట కెనాల్ రోడ్, ఇంద్రపాలెం, ప్రతాప్ నగర్ జంక్షన్ మీదుగా సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం మండలం, కుమారపురం, గొల్లప్రోలు పట్టణాల్లో రోడ్డుకి ఇరువైపులా ప్రదేశాలను శుభ్రపరిచేలా చేపట్టిన పారిశుద్ధ్య పనులు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పట్టణాల్లోకి ప్రవేశించే మార్గాలకు చుట్టుప్రక్కల ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలను తొలగిస్తున్న పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల పారిశుద్ధ్య పనుల్లో పురోగతి కనబడకపోవడంతో జిల్లా కలెక్టర్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశ్యంతో జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డుకి ఇరుప్రక్కల చెత్త పేరుకుపోకుండా తరచూ శుభ్రపరిచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు పురపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.